హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. మేము వెస్ట్ గోదావరిలో ఉంటాం. వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఇలాగే చేసుకుంటాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక అందులో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను. ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాను. ఈ వీడియో నేను ఎప్పుడో తీసింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. డైలీ నాన్ వెజ్ వీడియోస్ పెడుతున్నాను అనుకోకండి. నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు కూడా కొన్ని వీడియోస్ తీశాను ఛానల్ స్టార్ట్ చేద్దామని. అవి కూడా ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుని దీంట్లో చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను. చేపల కూర కారం ఎక్కువే పడుతుంది. ఇలా కుదుపుకున్నాక దీంట్లోనే చింతపండు పులుసు వేసాను. కొంతమంది చింతపండు పులుసులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుందని. నేనైతే ఓన్లీ చింతపండు పులుపు వేసాను. మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే కామెంట్ చేయండి, అవి వండి నేను పోస్ట్ చేస్తాను. ఇలా చింతపండు పులుపు వేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అవుతూ ఉండగా నేను మిక్సీలో వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాను. కావాలంటే ఇందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ అంతా కూడా 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత చేపల పులుసులో వేసేసుకున్నాను. జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ అవనిచ్చాను. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుని పెట్టుకుని ఒక 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక తెలుగమ్మాయి వ్లాగ్స్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.